అసలు మీకు ఎలా ఉంది బూస్ట్ వేయడం వల్ల ఖర్చు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా? చాలా ఖరీదు ఉంది. ఓకే, ఇప్పుడు మేము 3 కట్టలు వేసేవాళ్ళు అసలు ఓకే, కట్టతోటి చివరిలో కరకట్ట సరిపోయింది. మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం గుంటూరు జిల్లాలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా వీడియోలు చేసాం బూస్టర్ గురించి అయితే మాత్రం. అలాగే మనతో పాటు సాంబయ్య గారు ఉన్నారు. తనకు ఉన్నటువంటి 10 ఎకరాల్లో 10 కేజీలు బూస్టర్ అయితే వేసారనమాట. ఆల్రెడీ గత సంవత్సరం కూడా వాడారు, ఈ సంవత్సరం కూడా వాడారు. దాంట్లో ఏమి గమనించారు, అసలు ఈ బూస్టర్ వాడటం వల్ల ఆయనకి ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి ఏంటనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నటువంటి వెంటనే సబ్స్క్రైబ్ అని దాని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళాం. నమస్కారం సాంబయ్య గారు. సాంబయ్య గారు, ఈ బూస్టర్ అనేది మీరు గత సంవత్సరం నుంచి వాడుతున్నారు. అలాగే ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా మీ 10 ఎకరాలకి అయితే మాత్రం ఈ బూస్టర్ వాడారు. అసలు మీకు ఈ బూస్టర్ వాడిన పొలానికి బూస్టర్ వాడిన పొలానికి మధ్య తేడా ఏం గమనించారు? 10 కర్రలు ఎక్స్ట్రా వచ్చాడు ఓకే, వాడి వల్ల ఇప్పుడు దిగుబడులు ఎట్లా వస్తాయి. ఇప్పుడు వరకు కర్రలు మాత్రం బాగా అదనంగా చేసింది, ఇప్పుడు కూడా బాగుండేది. ఓకే, అది మరి రేపు పంట దిగుబడి ఎట్టాడు తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అధిక పిల్లకలు చేసింది. దాని మీద పెద్దగా 10 పిల్లలు ఎక్స్ట్రా చేసింది మనకి. ఏది బూస్టర్ చేయడం వల్ల? మామూలు చేయని కన్నా ఓకే, ఎరువులు వేసిన కంటే బూస్టర్ వేసి 10 కర్రలు ఎక్కువ చేసింది. ఓకే, ఆ వారం ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టయితే పిల్లకలు ఎక్కువ వేస్తే ఆ వారం ఏమైందంటే మీకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. మరి పిల్లకలు చేస్తేనే కదా అన్ని సమానంగా ఉన్నాయి. ఓకే, తల్లి కర్రతో పాటు పిల్లకాడు వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు తల్లి కర్ర ఎలా ఉందో ఆ పిల్లకలు కూడా అలాగే ఉంటేనే అంత పెరిగింది, అంత వచ్చేసింది. ఓకే, అంటే ఈ బూస్టర్ అనేది అంత ముందు అయితే మాత్రం వాడక ముందు మీరైతే ఎకరానికి ఏ విధమైనటువంటి పిండి వేసేవాళ్ళు, ఇది వాడిన తర్వాత పిండి ఏమైనా తగ్గిందా, తగ్గించేస్తున్నారా? ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఎందుకని? ఈ కర్రలు పెంచుకున్నాయి. ఓకే, కలర్ వచ్చింది చేను బాగానే. ఓకే, పైరు కాడు మెండుగా ఉంది. ఓకే, వాటి వరకు 3 కోటలు వేసినా కానీ అంత మెండు వచ్చేది పైరు. ఓకే, ఒక్క బూస్టర్ వేస్తేనే మీకు బూస్టర్ వేసిన వల్ల 10 పిల్లలు పెంచి వచ్చింది, పైరు కాడు మెండు వచ్చింది. ఓకే, అయితే పంటగా తేదా లేదు అనుకున్నాం. ఓకే, అసలు ఒకసారి వేస్తేనే మీకు సరిపోయేది. సరిపోయేది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే నేనేమంటానంటే ఇప్పుడు మీరు అటు వరకు పిండి అనేది ఎక్కువ వేసేవాళ్ళు రైతులు. ఒక ఎకరానికి 1.5 నుంచి 2 కట్టలు వేసేవాళ్ళు కోటాకి. ఇప్పుడు చూస్తే ఈ బూస్టర్ వాడితే ఒక కట్ట పిండికి కట్ట కలిపేసాము. ఒక కట్టకే ఒక బూస్టర్ వేసారు. కట్టకు బూస్టర్ వేసాము. ఓకే, పిల్లలుగా 10 పిల్లలు పక్క చేను మీద కూడా మన చేను పెద్ద కనపడుతుంది నైట్ గా. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు ఈ బూస్టర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పిరకలు అనేది ఎక్కువ వచ్చినాయి, ఒక కట్ట పిండి తగ్గింది. అంటే మీకు సగం ఖర్చు తగ్గించేసింది కేవలం 350 రూపాయలతో తగ్గించింది. ఓకే, మీకు ఈ బూస్టర్ అనేది మీ ఏరియాలో చాలా మంది రైతులు వాడుతున్నారని అయితే మనకు తెలిసింది. మరి ముఖ్యంగా ఈ బూస్టర్ వాడే నా పొలంలో పంట వచ్చే దశకు ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు వేస్తున్నారు బూస్టర్. పంట వచ్చే దశకి మీకు ఎలాంటి ఆ ఒడ్లు గింజలు ఎలాంటి రంగులు షైనింగ్ ఎలా ఉంటుంది, అసలు అటు వ్యవస్థ ఎలా ఉంటుంది? షైనింగ్ కూడా బాగా ఉంది. మరి ఈ సంవత్సరం ఎట్లా మరి అయితే గాలివాన కొట్టినా కానీ 35 అయ్యింది మాకు. ఓకే, 35 అయినా గాలివానకైనా మడ తప్పేసిపోయినా కానీ. ఓకే, 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 మీకు ఇప్పుడు ఈ బూస్టర్ వాడటం వల్ల ఏమనిపిస్తుంది? అసలు పక్క చేనికి దీనికి చాలా మార్పు కనపడుతుంది, బాగా మార్పు కనపడుతుంది. పిల్లకల చేస్తాం గానీ దుబ్బు చేస్తాం గానీ. ఓకే, పైరు పెచ్చిగా ఉంది. ఓకే, రెండోసారి పంట కాడ పడిద్ది లేదు అనుకున్నారు. ఓకే, అంటే ఒకసారి ఎత్తనే సరిపోయే విధంగా సరిపోయేటట్టు ఉంది. ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు బూస్టర్ వేసిన తర్వాత తల్లి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా తల్లి పిల్లకలను తల్లి కర్ర పిల్ల కర్ర అంత వచ్చేసింది. ఓకే, 20 కర్రలు 20 కర్రలు ఒకే చోటకి వచ్చేది. కింద కొన్ని పైన కర్రలు ఉండేవి. బూస్టర్ వేసిన వల్ల ఒకే చోటకి వచ్చేది కర్రలు మొత్తం వచ్చేసినాయి. చేనంతా కూడా ఓకే, ఇప్పుడు సార్ నేనేమంటానంటే ఇప్పుడు ఈ బూస్టర్ వాడుతున్నారు కదా మీరు, అసలు మీకు ఎలా ఉంది ఈ బూస్టర్ వేయడం వల్ల ఖర్చు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా? చాలా ఖర్చు తగ్గినట్టు ఉంది. ఓకే, ఇప్పుడు మేము 3 కట్టలు వేసేవాళ్ళు అసలు ఒక కట్టతోటి చివరిలో ఒక అరకట్ట సరిపోయేటట్టు. ఒక అరకట్టతో సరిపోయేది. ఓకే, ఇప్పుడు సుమారు మీరు బూస్టర్ ఒక ఎకరానికి ఎన్నిసార్లు వాడతారు వరకు అయితే? వరికంటే 2 సార్లు వాడము అయినా కానీ అంత అవసరం కనపడదు మరి. ఓకే, ఇప్పుడు సార్ ఈ బూస్టర్ వాడుతున్నారు కదా మీరు, ఇప్పుడు ఇది ఆర్గానిక్ ఫుల్ గా. పూర్వకాలం మనం పశు వ్యర్థాలు వేసి పండించేవాళ్ళం, మీరైతే ఇరుగా రసాయనాలు అయితే ఎక్కువగా వేసి పండిస్తున్నారు ఈ మధ్య. ఈ బూస్టర్ వాడటం వల్ల మీరు ఆ రసాయనాలు అనేది తగ్గిపోయినాయి, ఎరువులు వేయటం తగ్గిపోయింది బాగా, రసాయనిక ఎరువులు. ఇప్పుడు భూమి అనేది సారం కూడా పెరిగే అవకాశం ఉంది. అది మీకు ఎలా ఉంది? పూర్వ వ్యవసాయం చేస్తున్నట్టు ఉందా ఈ బూస్టర్? దీనికి చాలా మార్పు కనపడుతుంది. ఖర్చు తగ్గుతుంది, పైరు పెంచి కనపడుతుంది. ఓకే, పైరు గ్రోత్ కూడా నల్లగా వచ్చేసింది. ఓకే, దాని వల్ల చాలా మార్పు కూడా కనపడుతుంది. ఓకే, మీకు ఏంటంటే అన్ని విధాలా చూసినా సరే ఈ బూస్టర్ వాడుకోవడం వల్ల బాగా మార్పు కనపడుతుంది, పంట అనేది మార్పు ఉంది. మీకు తక్కువ
తక్కువ ఖర్చుతో మంచిగా ఆదాయం అయితే పొందారని అయితే మాత్రం ఈ బూస్టర్ అయితే వాడినటువంటి రైతు మనకి సాంబయ్య గారు అయితే మాత్రం మనకి తెలియజేస్తున్నారు అనమాట. ఈ బూస్టర్ గారు మీకు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో ప్రత్యేకంగా చేయడానికి గల కారణం ఏంటంటే ఈ బూస్టర్ అనేది కేవలం 350 రూపాయలు మాత్రమే డైరెక్ట్ కంపెనీ నుండి కస్టమర్ కి, అంటే మధ్యలో డీలర్లు కానీ ఎటువంటి దళారులు లేకుండా మీకు కేవలం ఈ బూస్టర్ అనేది మీకు అయితే అందించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ బూస్టర్లు ఏమేమి ఉంటాయి అనేది మీకు వివరిద్దామని అయితే మాత్రం ఈ వీడియో చేస్తాను అనమాట. చూస్తున్నట్టయితే ఈ బూస్టర్లు ఏముంటాయి అంటే ప్రధానంగా ఇది ఒక ఆర్గానిక్ అని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా ఆర్గానిక్ కార్బన్, హ్యూమిక్ యాసిడ్, ఆర్గానిక్ పొటాష్, ఫల్విక్, సీవిడ్, సాయిల్, ప్లాంట్ కి కావాల్సిన న్యూట్రియన్స్ మొత్తం కలిగి అయితే ఉంటాయి అనమాట. దీనివల్లే ఒక పంటకు వాడాల్సినటువంటి వేయాల్సినటువంటి సమృద్ధిగా వేరు వ్యవస్థ బలంగా వచ్చి అధిక పిల్లకలు చేయడానికి, అలాగే ఒక తల్లి దుబ్బు ఎలా ఉంటుందో దాని పిల్లలు కూడా అంతే సైజు వచ్చి అధిక ఆదాయం పొందడానికి అయితే మాత్రం ఈ బూస్టర్ అయితే చేస్తుంది. ఇది కేవలం 350 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇది వాడుకోవడం వల్ల ఇప్పుడు ఎందుకు అంత తక్కువ ధరకి మీకు వస్తుంది అంటే ఇది మార్కెట్లో 600 నుంచి 700 అయితే పడుతుంది ఒక ఎకరానికి కేజీ. ఇదేంటే డైరెక్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ అంటే ఒక రైతు దగ్గరికి రావడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో దళారులు డీలర్లు లేకపోవడం వల్ల మీకైతే అంత తక్కువ రేటుకి అయితే మాత్రం ఈ బూస్టర్ అయితే అందుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి దీని గురించి పూర్తి విశేషాలు తెలుసుకోండి. అలాగే దీన్ని ఒకసారి వాడి మీరు 10 ఎకరానికి ఒక ఎకరానికి వాడుకోండి. దీని రిజల్ట్ మీరే తెలియజేయండి. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.